పూరా లోకల్. హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి రూపంలో గణేష్ విగ్రహాన్ని పెట్టడం అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పైన కూడా హిందూ సంఘాలు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్తో పాటు మరికొంతమంది నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. వినాయకుని విగ్రహం రూపంలో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టడం, ఆయన విగ్రహాన్ని తయారు చేసి పెట్టడం అనేది కూడా సరైన పద్ధతి కాదు. ఇది హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఈ వినాయక మండపాన్ని ఏర్పాటు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక ఫిర్యాదులు పోలీసులకు అందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి సౌత్ వెస్ట్ డీసీపీ అక్కడ ఉన్నటువంటి మండపం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఇది ప్రభుత్వంలో ఫిషరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ మండపాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి పోలీసులు మాట్లాడడం జరిగింది. ఇది ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఈ విగ్రహాన్ని తొలగించి వినాయకుని విగ్రహాన్ని పెట్టాలి అని చెప్పేసి కూడా హెచ్చరించడంతో వెంటనే రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తీసేసి అదే మండపంలో వేరే వినాయకుని విగ్రహాన్ని పెట్టడం జరిగింది. దీంతో సమస్యకు పరిష్కారం దొరికిందని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా ఇలాంటి విగ్రహాలు ఎవరు కూడా పెట్టద్దు. రాజకీయ నాయకులు, ఇతర నాయకులకు సంబంధించినటువంటి ఫోటోల రూపంలో, అదేవిధంగా వివిధ రూపాల్లో ఈ విగ్రహాలు పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతినడమే కాకుండా ఆ గణేష్కి సంబంధించినటువంటి ప్రతిమను, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికతను మనం కోల్పోయినట్టు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పేసి కూడా పోలీసులు పలు సూచనలు చేయడం జరిగింది. సో మొత్తంగా కూడా ఈ సమస్యకైతే పరిష్కారం దొరికింది. ప్రస్తుతం అక్కడ అదే మండపంలో రేవంత్ రెడ్డి రూపంలో ఉన్నటువంటి విగ్రహాన్ని తొలగించి వేరే విగ్రహాన్ని పెట్టి వాళ్ళు నిన్న రాత్రి నుంచి పూజలు చేయడం కొనసాగించడం జరిగింది.